నమస్తే, వెల్కమ్ టు బీసీఐ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనలో తిరుమలలో ఘోరాలు జరిగాయన్న మంత్రి జనార్దన్ రెడ్డి. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటంపై తీవ్ర విమర్శలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ పి గౌతమ్ రాజ్. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రుల బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పవిత్ర తిరుమల క్షేత్రంలో అనేక అక్రమాలు, మహాపాపాలు జరిగాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టామని, ప్రసాదాలకు వాడే నెయ్యితో సహా అన్ని పదార్థాలను కఠినంగా పరీక్షించాకే వినియోగిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి క్షేత్రంలో నాడు ఎన్నో అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో. ఆ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అక్రమాలకు సంబంధించేటువంటి హిందువులు ఎంతో పవిత్రతతో ప్రసాదంగా భావించేటువంటి లడ్డులో కూడా కల్తీ నెయ్యిని తీసుకొని ఆ రోజు ఒక సంచలనాన్ని కూడా విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. సంచలనమైన విషయాలు. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా హిందువులు అందరూ కూడా ఈరోజు ప్రత్యక్ష దైవంగా, కలియుగ ప్రత్యక్షంగా దైవంగా కూడా కొలిచేటువంటి భక్తులు కూడా ఎంతోమంది కూడా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని అక్కడ నుంచి వచ్చేటప్పుడు భక్తులకు కానీ సౌకర్యాల విషయంలో కూడా చాలా రకాలుగా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా మళ్ళీ నాడు జరిగినటువంటి ఆ యొక్క జరిగినటువంటి అక్రమాల మీద కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నాడు అక్రమాలలో ఆ రోజు ఆయన చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా బయటకు వస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ ఆయనే వచ్చి ఈరోజు విడ్డూరంగా మాట్లాడడం, ఈరోజు మళ్ళీ లేదు, ఆ రోజు ఎలాంటి అక్రమాలు జరగలేదు ఆ రోజు అని చెప్తా ఉన్నాడు. అక్రమాలన్నీ కూడా ఇప్పుడు కోర్టు లోపల ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఏవైతే అన్నప్రసాదాలు కావచ్చు, కాటేజీల విషయాలు కావచ్చు, ఇంకా అనేటువంటి అక్రమాలను కూడా బయటికి తీస్తూ ఉన్నాము. ఈ యొక్క దేవాలయంలో భక్తులందరూ కూడా ఈరోజు ఏకాదశి నాడు రాష్ట్ర చరిత్రలోనే టీటీడీ వైకుంఠం ద్వారా 90% పైగా సామాన్య ప్రజలకందరికీ కూడా సౌకర్యం కల్పించాలి అనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ప్రసాదాలను కూడా ఏవైతే ఉన్నాయో ఆ నెయ్యిని కూడా టెస్ట్ చేసి ఎవరైనా దాతలు ఇచ్చినటువంటి నెయ్యి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదున్నా కానీ కూడా ప్రసాదాలు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాతనే తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ వెంకటేశ్వర స్వామి గురించి దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా అసత్య ప్రచారాలు చేస్తూ సంబంధం లేని విధంగా ఈరోజు పత్రికలకు కూడా ఇస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దొంగలు రాజ్యం వెళితే ఏ విధంగా ఉంటాయో, ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాను. దేవుడి మీద నమ్మకం లేనటువంటి భూమా కరుణాకర్ రెడ్డికి టీటీడీ పదవి కనిపెట్టి ఆ రోజు కట్టబెట్టడమే వారు చేసిన తప్పని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ పి గౌతమ్ రాజ్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు.
వైసీపీని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న మంత్రి నారా లోకేష్ ప్రయత్నం బూమరాంగ్ అయిందని, పార్టీపై బురద చల్లే ప్రయత్నంలో సీన్ రివర్స్ అయిందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కదిరి ఘటనలో దళిత యువకుడు అజయ్ని వైసీపీకి అంటగట్టి బురద చల్లాలనుకున్నారని, అసలు అజయ్ వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అతను జనసేన కార్యకర్త అని ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యుడే ధృవీకరించాడని ఆయన వెల్లడించారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని గుర్తు చేశారు. దళిత యువకుడు అజయ్ను దారుణంగా హింసించి నడి రోడ్డుపై నడిపించిన పోలీసులపై ప్రభుత్వం ఎందుకు ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు. గౌరవ సామ్రాజ్యం అంతా దుర్యోధనుడు శాసిస్తున్నాడు, ధృతరాష్ట్రుడిని పక్కన పెట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈరోజు ఈ దుర్యోధనుడు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ పాలన చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిన్న కదిరిలో జరిగినటువంటి సంఘటన, అజయ్ అనేటువంటి ఒక దళిత అబ్బాయి, అతను ఏ పార్టీనో ఏమో సంబంధం లేదు, ఒక చిన్న ఘర్షణ జరిగింది, లేకుండా ఉంటే ఒక చిన్న తోపులాటలో వాళ్ళకు సమీప బంధువు అయినటువంటి ఒక అమ్మాయి కింద పడిపోతే దాన్ని నానా యాగి చేసి, అది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అరాచకం చేస్తున్నట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్భిణీ స్త్రీల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానం చూస్తే వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కావడం లేదు. లోకేష్ గారు ఒకసారి గమనించండి, ఒక అమ్మాయి ఏమి జరిగిందో, ఆమె ఏం కంప్లైంట్ ఇచ్చిందో అది వాస్తవం ఎంతో కూర్చొని మీరు తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఒక చిన్న సాకు దొరికింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలనేటువంటి అతి ఉత్సాహంతో మీరు చేసేటువంటి పని ఈరోజు మీ మీదనే బూమరాంగ్ అయింది. వాస్తవంగా ఆ అమర్ అనేటువంటి వ్యక్తి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి, జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి స్థానికంగా అక్కడటువంటి ఆ ఎంపీటీసీ పరిధి గెలుచుకునేటువంటి ఎంపీటీసీ అభ్యర్థి అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు. ఈ అజయ్ అనేటువంటి ఎవరో కాదు, ఇతను పూర్తి పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని, అతని చేతి మీద పచ్చబొట్టు కూడా ఉంది, పవన్ కళ్యాణ్ యొక్క పచ్చబొట్టు కూడా ఉంది. అతను ఎంపీటీసీ ఎన్నికల్లో నేను పోటీ చేసేటప్పుడు నా గెలుపుకు చాలా సహకరించాడని చెప్పి ఆ అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు కన్ఫెషన్ చేస్తున్నాడు. అసలు ఏమి చేయాలనుకున్నావు లోకేష్ గారు, ఒకసారి మీరు చెప్పండి. మీకు ఎక్కడ అవకాశం దొరికితే, మీకు ఎక్కడ ఏ విషయం మీద చేయాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేయాలా, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం తప్పితే ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుని పోయి నానా చిత్రహింసలు పెట్టారే, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వర్తించదో మీరందరూ కూడా చెప్పాలి. ఒక కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్లో వాస్తవం ఎంత, దాంట్లో విచారించకుండానే ఆ ఊరంతా ఒక చిన్న తోపులాట, అంటే ఆ దెబ్బలు తగిలినటువంటి ఆ కింద పడిపోయినటువంటి ఆ యువతి, ఆ తర్వాత ఈ అబ్బాయి అజయ్ అనే అబ్బాయి సమీప బంధువులు, చాలా దగ్గరగా ఒకరికొకరు వాళ్ళిద్దరూ కావాల్సినటువంటి వ్యక్తులు. వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ తగాదాలో లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల ఏదో చిన్న ఘర్షణ జరిగితే దాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతా ఆపాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టాలను చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను. ఈరోజు మీ ప్రభుత్వం మీద విశ్వాసం పూర్తిగా కోల్పోయింది. ఈరోజు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఎక్కడ చూసినా విపరీతంగా ఉంది. అది నేను చెప్పేటువంటి విషయం కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మొన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా నేను ఎంత చేసినా కూడా ప్రజల యొక్క ఈ స్టేక్ హోల్డర్స్కు నేను నమ్మకం కల్పించలేకపోతున్నా అని చెప్పి నర్మగర్భంగా ఆయన చేసుకునేటువంటి సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రూపాంతర దేవాలయం లూథరన్ చర్చ్, హోలీ లూథరన్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు
తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు పుట్టినరోజున నిర్వహించే క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు భక్తి శ్రద్దలతో నిర్వహించుకుంటున్నారని తెలిపారు. శాంతి, దయ, ప్రేమ, సోదర భావంతో నిర్వహించే క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్న సంఘ పెద్దలను అభినందించారు. అనంతరం చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రేమ విందును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ఎద్దు యేసుపాదం, మాజీ కౌన్సిలర్ మైలాబత్తుల ఐసాక్ బాబు, రజకా కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ నాగబాబు, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ప్రధాన కార్యదర్శి మద్దుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా పెద్ద ఎత్తున జరిగిన పండుగ క్రిస్మస్. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్. ఈ డిసెంబర్ నెల అంతా మీరందరూ కూడా చాలా ఉపవాసాలు భక్తి శ్రద్ధలతో ఈ రోజున యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకుంటూ, అలాగే జనవరి 1 వరకు కూడా మీరందరూ కూడా చాలా చక్కగా ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు. మనందరికీ తెలుసు. మరొక్కసారి, ఎందుకంటే ఇక్కడ గౌరవ పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ సతీమణి ఉన్నారు, అలాగే ఫాదర్ గారు అనుకుంటా ఆయన ఉన్నారు, అలాగే చర్చికి సంబంధించి ఐజాక్ బాబు గారు నేను చైర్మన్గా కౌన్సిలర్గా చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి చర్చి కూడా ముందు కూడా చర్చిలకు వెళ్ళే ఎందుకంటే ఒక గ్రంథాన్ని, ప్రతి గ్రంథాన్ని బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, పురాణం కావచ్చు, నేను ఇప్పుడైతే చెప్తుంటాను. కొన్ని పండుగలు కొన్ని దేశాలకే ఉంటాయి, కానీ ఈ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ. ముఖ్యంగా ఈ రోజున మనం ఈ లోదర చర్చిలో చాలా చక్కగా క్రైస్తవ సోదరులు, క్రైస్తవ సోదరీమణులు, అలాగే గౌరవ మాస్టర్ గారు, వారి సతీమణి ఇక్కడ అందరూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రత్యేకించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ దేవుని ఇప్పుడే పాస్టర్ గారు చాలా చక్కగా బైబిల్లో వాక్యాలు చదివి వినిపించారు. ఆ వాక్యాలకు అర్థం తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా మానవాళికి, సమాజానికి ఉపయోగపడే విధంగా మనందరం ఉంటే సమాజం ఎంతో బాగుంటుంది. చర్చిలకు వెళ్ళి, దేవాలయాలకు వెళ్ళి వాళ్ళ భక్తి చాటుకుని ఈ రోజు అంటే జనవరి 1 వరకు కూడా ఈ ఫెస్టివల్ నిర్వహించడం మనందరికీ తెలుసు. వాళ్ళకి భక్తి శ్రద్ధలకి వాళ్ళు ఆచరించే దానికి మనందరం కూడా తల వచ్చి ఈరోజు యేసుక్రీస్తు మానవాళికి అందించే ఏదైతే వాక్యాలు ఉన్నాయో మనందరం కూడా మన జీవితాల్లో ఆచరించి సమాజానికి ఎంతో కొంత మనం చేయగలిగితే భగవంతుడి కృపకు మనం అందరం పాత్రలు అవుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.